ఈరోజు దేవుని వాక్యం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుకుంటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు. కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు దాస్యమును పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచితిని. దేని కాలం నందు అది చక్కగా నిండినట్లు సమస్తమును ఆయన నియమించును. ఆయన శాశ్వత జ్ఞానమును నరుల హృదయముందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషంగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. మరియు ప్రతివాడును అన్నపానములు పుచ్చుకొనుతూ తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటున్నాను. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీసివేయబడదు. మనుషులు తన యందు భయభక్తు కలిగినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.